స్తంభం యొక్క పని ఏంటంటే నిలబడే పని. తిన్నగా నిలబడాలి స్తంభం. స్తంభం యొక్క పని ఏంటంటే తిన్నగా నిలబడే పని. రెండోది దిగిపోకుండా ఉండే పని. దిగిపోకూడదు స్తంభం. ఏ స్తంభం అయితే వేశామో అది ఖచ్చితంగా నిలబడాలి. నిలబడే పని, దిగిపోకుండా ఉండే పని. మూడోదిగా బరువు మోసే పని అనడం మూడోదిగా. కాబట్టి ఈ రోజున నేను కూడా నా దేవుని కొరకు ఆధారమైన స్తంభముగా ఉంటాను అని తీర్మానం చేసుకోండి. అంటే నేను ఎలా ఉంటాను? ఆయన సంఘానికి, దేవుని యొక్క పనికి ఆధారమైన స్తంభంగా ఉంటాను అని ఈ యొక్క జబదయి కుమారులు ఎలాగైతే స్తంభాలుగా మార్చబడ్డారో, పేతురు, యోహాను, యాకోబులు, మనం కూడా ఆధారమైన స్తంభముగా నిలబడతాను. అంటే తిన్నగా నిలబడే పని, దిగిపోకుండా ఉండే పని, బరువును మోసేటువంటి పని. ఈ మూడు లక్షణాలు, ఈ మూడు పనులు మనందరం కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. స్తంభములుగా ఎంచబడిన పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురు మనం ఒకసారి చూద్దాం. ఈ ముగ్గురులో పేతురు గారి దగ్గరికి ఒకసారి మనం వెళ్దాం. పేతురు గారిని మనం చూసినట్లయితే ఈ ముగ్గురు అనగా జబదయి కుమారులు ఇద్దరు, ఈ యొక్క యోహాను, యాకోబు ఇద్దరు కూడా ఉరిమిడి వారు, అంటే రోషం కలిగిన వారు. అనగా ఎలాంటి వాళ్ళు? దేవుని కొరకు రోషం కలిగి పనిచేసేవారు. పేతురు గారిని ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు కూడా స్తంభముగా ఉన్నారు. ఈ ముగ్గురులో పేతురు గారి యొక్క మనసులో ఉన్న స్వభావం ఏంటంటే దుడుకు పేతురు గారు. ఆయన స్వభావం ఎలాగుందంటే తప్పించుకునే స్వభావం. తప్పించుకునే స్వభావం. యేసుప్రభు శిష్యులు ఒకడు కదా అని అడుగుతుంటే ఎవరు నాకు తెలియదు అంటున్నాడు. తప్పించుకునే స్వభావం. ప్రభుని ఎరగనని అలాగన అబద్ధమాడుతున్నాడు. అసలు ఈ మనసు ఎలాగొచ్చిందండి? తప్పించుకునే స్వభావం. ప్రభు దగ్గరేమో నీ కొరకు నేను చనిపోవడానికి రెడీ అన్నారు. పరిస్థితి వచ్చేసరికి వెళ్ళానేమో ఈ రోజు తప్పించుకోవడానికి చూస్తున్నాడు. అమ్మో లేకపోతే నేను చిక్కులు పడిపోతాను, యేసుప్రభు శ్రమలోకి వెళ్ళిపోయారు, నేను ఎక్కడ ఇబ్బంది పడతానని తప్పించుకునే స్వభావం. ఎందుకు ఈ తప్పించుకునే స్వభావం వచ్చిందంటే ఆయనలో ఉన్న రోషం తగ్గింది. అనగా ఆయనలో ఉన్న రోషం తగ్గింది గనక అది దోషంగా మారింది. దేవునిలోకి వచ్చిన వాళ్ళరా, ప్రభు యొక్క వాక్యం ఎడల, ఆయన శిలువ ధ్యానం ఎడల, ఈ యొక్క ఆరాధన ఎడల మీకు కూడా ఆ శక్తి తగ్గినట్లయితే తప్పించుకునే స్వభావం మనలోకి రావచ్చు. మనలో ఉన్న ఆ శక్తి, రోషం తగ్గి దేవుని కొరకు మనం ఒకవేళ తగ్గినట్లయితే, కొద్దిగా రోషం తగ్గినా అది రేపొద్దున దోషంగా మారుతుంది. మళ్ళీ చెప్తున్నాను, రోషం తగ్గింది కనుక దోషముగా మారింది. తక్కువ రోషం ఉంది కనుక దోషముగా మారింది కనుక పేతురుని సాతానుడు దోచుకోవాలని చూశాడు. కాబట్టమ్మా ఎలాగుందో చూడండి కథ. స్తంభముగా పేతురుని దేవుడు నిలబెట్టబోతున్నాడు కనుక ఈ స్తంభాన్ని పడేయాలి అని వాడు కన్నేసించాడు కనుక ఎప్పుడైతే రోషం తగ్గిందో, అది దోషంగా మారిందో, ఇదే అవకాశం అనుకొని సాతానుడు దోచుకొని దేవుని నుండి దూరంగా లాగేయాలని పేతురు గారిని సాతాను వలపన్నిడమాలై ఉన్నాడు. కాబట్టి వాక్యం వినే వాళ్ళరా, మనలో మనమే జాగ్రత్తగా ఉందాము. వంగిపోయే స్తంభాలుగా, ఒరిగిపోయే స్తంభాలుగా, జారిపోయే స్తంభాలుగా ఎన్నడూ ఉండద్దు. కాబట్టమ్మా దేవునిలోకి వచ్చామంటే ఇది ఒక ఆత్మీయమైన బంధము. అనేది ఒక ఆత్మీయమైన, ఇది దేవునితో పరలోకముతో ఉన్న బంధము. ఈ బంధం గొప్పది కనుక ఈ బంధమును విడగొట్టుకోకుండా జాగ్రత్తగా మనం ఉండాల్సిన వారమై ఉన్నాం. ఈ బంధమే దేవుని భవనానికి అవసరము. ఆయన సంఘం అనే భవనానికి ఈ బంధముతో కూడినటువంటి స్తంభాలుగా మనందరం అవసరం గనక, ఆయన బలవంతుడై ఉన్నాడు గనక బలమైన స్తంభాలుగా ఈ బంధములోనే మనం నిలబడతాము. పేతురు గారు మరి సాతాను ఎలాగైతే దోచుకోవాలని చూచాడు గనక ప్రభు తిరిగి పేతురు వైపు చూచారు. పేతురు వైపు చూసి, పేతురు ఇది బంధం, ఈ బంధాన్ని తగ్గొట్టుకోవద్దు అన్నట్లుగా పేతురు వైపు చూడగానే, ప్రభువా నన్ను వదలొద్దు, నేను కూడా నేను వదలండి అని పునరుద్ధానం అయిన తర్వాత అలాగే నీ బంధంలోనే నిలబడ్డారు. కాబట్టి వాక్యం వినే వాళ్ళరా, మనలో ఉన్నటువంటి తప్పిదములను, మనలో ఉన్న లోటులను ఈ శిలువ ధ్యానంలో ప్రభు దగ్గర సరి చేసుకుందాం. స్తంభము బలంగా ఉండాలి కనుక, వంకర ఉండకూడదు కనుక, ఒకవేళ జారిపోయే మనస్తత్వం ఉండకూడదు కనుక, లోకానికి సాతానికి దొరకకూడదు కనుక ఎలా ఉండాలి? బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, తిన్నగా చక్కగా అలాగే మనం అందరం కూడా నిలబడవలసిన వారమై ఉన్నాం.